సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న అమ్మనా దొంగ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతున్న రోజులవి. ఆ రోజుల్లో ఇంద్రజ ఒక నృత్య గీతంలో కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ రోజు షూటింగ్ జరుగుతున్నటువంటి ముఖ్య సన్నివేశాల్లో వెళ్ళి సూపర్ స్టార్ని మార్నింగ్ వెళ్ళి విష్ చేశారు, గుడ్ మార్నింగ్ అని చెప్పారు. తల ఇలా అలా ఊపి ఓకే అనేసారు ఆయన. ఏంటి ఈయన నేను విష్ చేస్తే తల ఊపారు అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి అన్నారు. మళ్ళీ తల ఊపారు. ఊపేటప్పటికి ఇంద్రజకి డౌట్ వచ్చింది, నా మీద ఏమైనా కోపం వచ్చిందా, నేను విష్ చేస్తుంటే కనీసం గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అనట్లేదని చెప్పేసి మేకప్ రూమ్లోకి వచ్చేసి ఏడవటం మొదలుపెట్టారు. అక్కడే మేకప్ చీఫ్ మాధవరావు ఉన్నారు. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదండి నేను వెళ్ళి ఆయనకి పలకరిస్తే నా మీద ఏదో కోపం వచ్చినట్టుంది, విష్ చేసినా కూడా పలకరించట్లేదని చెప్పంటే, లేదమ్మా ఆయన స్వభావం అంతే, ఆయన ఎవరు పలకరించినా కూడా ఆ విధంగానే ఉంటారు, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు అంటే కొంచెం మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళతో రిజర్వ్గా ఉంటారని చెప్పినా కూడా ఆవిడ నమ్మల. సరే ఒక పని చేద్దాం, ఆ టైంలోనే ఆమెని ఉన్నారు, సౌందర్య కూడా ఉన్నారు, ఆమెని పంపిద్దామని చెప్పేసి ఆమెని పంపించారు. ఆమెను వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే తల ఇలా ఊపి అన్నారు. అనేటప్పటికీ అది చూసిన తర్వాత ఇంద్రజకి ఆహా ఓకే అని చెప్పేసి ఆమెతో మాట కలిపారు. అప్పుడు ఆమెను చెప్పారన్నమాట, పచ్చని సంస్థాన సినిమాలో నేను ఆయనతో కలిసి నటించాను, ఆయన చాలా ముభావంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, నేను విజయోత్సవ సభలో ఆయనతో కలిసి మాట్లాడుతూ నేను చక్కటి మనిషి, సంస్కారం ఉన్న మనిషి, ఇలాంటి వ్యక్తి భర్తగా పొందితే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాను. పక్కనే ఉన్నటువంటి విజయమల మేడంకి చాలా కోపం వచ్చింది, నాకు అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇది నిజంగా జరిగిందండి. విజయోత్సవ సభలో ఆమెని అంటే చెలొత్తిగా మాట్లాడారు, సరదాగా మాట్లాడారు. వయసు పరంగా చూసుకుంటే ఆమెని చాలా చిన్న వ్యక్తి, వయసు పరంగా కూడా చూసుకుంటే ఏదో సరదాగా మాట్లాడారు, ఆయన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనే దానికి చాలా సీరియస్ అయిపోయారు ఆవిడ. ఇది ఉదాహరించేటప్పటికీ సరే ఆమెని మాటలకి ఇంద్రజ కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. తర్వాత సినిమా నటుల్లో నిమగ్నం అయిపోయారు. ఈ విషయం ఎందుకు చెప్పారంటే 1990 ప్రాంతాల్లో సూపర్ స్టార్ కృష్ణ సెట్స్ మీద కానీ సినిమా స్క్రీన్ మీద కానీ ఆయన నటనలో పరిపక్వత అనేది ఎలానో వచ్చిందనుకోండి, ఒక నటనలో మెచ్యూరిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ సినిమా హీరోయిన్స్ విషయంలో కానీ సెట్స్ మీద విషయంలో కానీ వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ చాలా ముభావం అనేది వచ్చింది. ఆయన ఫస్ట్ నుంచి ముభావం ఉందా? 1964లో ఆయన సినిమా తేరిమల్స్ సినిమాలో వచ్చినప్పటి నుంచి అందరితో ఆయన అలాగే ఉండేవారా అంటే లేదండి. ఆ రోజుల్లో చాలామంది జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారం ఆయన ముభావంగా ఉండేవారు కాదు, కొంచెం సరదాగా జోబులుగానే ఉండేవారు. ఎందుకంటే తేరి మనసుల్లో సంధ్య, సుకన్య వీళ్ళతో కలిసి ఆయన నటించినప్పుడు వాళ్ళతో సరదాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత జయలలిత గోడ్చార్ 116లో నటించినప్పుడు, వినయరాడే నిర్మలతో కలిసి నటించినప్పుడు, ఆ తర్వాత కాలంలో విజయనిర్మలతో మనం నటించినప్పుడే ప్రేమలో పడ్డారు కదా, పెళ్ళి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఓ విధంగా చెప్పాలంటే వాణిశ్రీతో కలిసి నటించినప్పుడు, తర్వాత జయప్రదతో కలిసి నటించినప్పుడు, అంతవరకు కూడా ఆయన స్క్రీన్ మీద వాళ్ళతో జోవిలుగా కనిపించేవాళ్ళు, సరదాగా కనిపించేవాళ్ళు, రొమాంటిక్గా కనిపించేవాళ్ళు. ముఖ్యంగా పద్మప్రియ లాంటి హీరోయిన్స్తో మరీ రొమాంటిక్గా కనిపించేవాళ్ళు. జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత ఇలాంటి వాళ్ళతో నటించేటప్పుడు మరింత రొమాంటిక్గా కనిపించేవాళ్ళు. కానీ ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది, ఎందుకని ఆయన కొంత దూరం జరిగారు, ఎందుకని ఆ గ్యాప్ హీరోయిన్స్ మధ్య వచ్చింది అని మనం కనుక చూసుకుంటే చాలామంది చెప్పేది ఏంటంటే, ఆయన సినిమాల్లో ఏ సినిమా హీరోయిన్ అయినా సరే స్క్రీన్ మీద హీరోయిన్తో రొమాన్స్ ఉంటేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. ఆయన జయప్రదతో 45 సినిమాలు నటించారు. 45 సినిమాలు కూడా మంచి రొమాన్స్ జయప్రదతో నటించబట్టే ఆ సినిమాలన్నీ కూడా విజయవంతం అయ్యాయి. మీకు
సూర్యచంద్రుడు అనే ఒక సినిమా వచ్చిందండి 1985 సంవత్సరంలో. అందులో అది విజయమల డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం. అందులో ఒక మినీ స్కర్టు వేసుకోమని చెప్పేసి విజయమల జయప్రదకు ఆఫర్ చేశారు. అంటే కథాపరంగా వేసుకోవాలి, వయసు చిన్నదిగా ఉండేటట్టుగా చూపించాలి కాబట్టి వేసుకోవాలి. కానీ జయప్రద నిరాకరించారు. జయప్రద బిగినీ డ్రెస్సులు కానీ మినీ స్కర్ట్లు కానీ వేసుకోవడానికి అంగీకరించరు. ఇది సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ విజయమల్లో ఎప్పుడైనా సరే తను చెప్పింది కనుక చేయకపోతే చాలా కోపం. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వెంటనే సినిమాలు ఆగిపోలేదు. కానీ తర్వాత సింహాసనం రిలీజ్ అయింది, కలియుగ కర్ణుడు రిలీజ్ అయింది, ఇలా చంద్రవంశం సినిమా రిలీజ్ అయింది, కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, మధ్యలో తేనిమనసులు రిలీజ్ అయింది. కానీ ఫ్రీక్వెన్సీ అయితే తగ్గిపోయింది. 1988 నుంచి కృష్ణ జయప్రద మధ్య సినిమాలు చాలా ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో సినిమా రావడానికి మేడం విజయమల ఒప్పుకోలేదు, ఆవిడ ఇష్టపడలేదు అని ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక టాక్. దీనివల్ల ఏంటంటే ఒక ఆర్టిస్టు ఎవరైనా సరే, హీరో కానీ హీరోయిన్ కానీ, వాళ్ళ నటనలో ఒక పరిమితి పెట్టినా, వాళ్ళ నటనలో ఒక కొలబద్ద పెట్టినా, వాళ్ళ నటనలో ఒక అబ్జెక్షన్ పెట్టినా, లేకపోతే వాళ్ళ నటనలో రొమాన్స్లో ఏదో ఒకటి అబ్జెక్షన్ మనం క్రియేట్ చేసినా కూడా వాళ్ళు ముందుకు నడవలేరు. వాళ్ళని వాళ్ళకి వదిలేసేయాలి. వదిలేస్తేనే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఇప్పుడు చూడండి, కృష్ణ శ్రీదేవి, మీకు చాలా సినిమాల్లో వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కనబడతాయి. అలాగే హాస్యం కనబడుతుంది, కొంటితనం కనిపిస్తుంది. కానీ మీరు 1988 కనుక తర్వాత కనుక చూసుకుంటే కృష్ణ హీరోయిన్స్తో మొనోటనీ కనిపిస్తుంది. ఇది ఆ తర్వాత ఆయన సినిమాలు చాలా వరకు దెబ్బతింటానికి ఇది ఒక కారణం అని చెప్పి అనిపిస్తుంది. మీరు నా ఇల్లే నా స్వర్గం ఈ సినిమాలో రూపా గంగూలీతో నటించేటప్పుడు కూడా చాలా మోనోటనీ కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎవరో తను ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమో, ఎక్కువగా చనువుగా ఉంటే ఇబ్బంది ఏమో అన్నటువంటి ఫీలింగు మనిషిలో ఎప్పుడైతే వచ్చిందో ఆ మనిషి సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది. ఓ విధంగా కృష్ణలో కూడా అది జరిగిందా? ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పినట్టు 1964 నుంచి 1988 వరకు కూడా ఈ కొలబద్దానికి చాలా తక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే మీకు ఈ రెస్ట్రిక్షన్ అనేది మళ్ళీ కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకో కారణాల వల్ల కావచ్చు, ఇది ఎప్పుడైతే క్రియేట్ అయిందో కృష్ణ మెయిన్ జయప్రద విషయాల్లో కుటుంబ పరంగా చాలా ఒత్తిళ్ళు వచ్చాయని చెప్పి అంటారు. అసలు ఒకానొక టైంలో సూపర్ స్టార్ కృష్ణ జయప్రదని పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి, మూడో పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. విజయమల వార్నింగ్ ఇచ్చారని చెప్పి జయప్రదకి అంటారు, అలాగే తీవ్ర ఒత్తిళ్ళు ఇచ్చారని కూడా అంటారు. ఏ ఒత్తిళ్ళు అయినా సరే ఈ ఒత్తిళ్ళ కారణంగానే కృష్ణ కొంతవరకు ఈ నటీమణుల విషయంలో కొంత వెనకంజ వేశారు. అలాగే సిల్క్ స్మిత్ విషయంలో కూడా కొంచెం మంచి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని కూడా అంటారు ఆ నటన విషయంలో. కాబట్టి ఆ విధంగా సరే ఏదైనా సరే హీరో అనే వ్యక్తి తన నటనలో కొంచెం ఓవర్కమ్ చేసేటువంటి విషయం కొన్ని ఉంటాయండి. వాటి మీద ఒత్తిడి అనేది పనికిరాదు. ఆ ఒత్తిడి సూపర్ స్టార్ కృష్ణ అధిగమించలేకపోయారేమో అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఆ ఎఫెక్ట్ కూడా మీకు 1988 తర్వాత కనిపిస్తుంది. ఏదేమైనా సరే తెలుగు తెర మీద మీకు హిందీ నటుల్లో కనుక తీసుకుంటే అమితాబ్ బచ్చన్, రేఖ, అలాగే జీనతమ్మ, దేవానంద్, ఒక సూపర్ స్టార్ కృష్ణ, ఒక జయప్రద, ఒక రాజ్ కపూర్, ఒక నర్గిస్. వీళ్ళు చిరకాలం
అలా నిలిచిపోతారు, అజరామరంగా నిలిచిపోతారు, మన మధుర స్మృతుల్లో నిలిచిపోతారు. వీళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు, అమర శిల్పంలా ఉండిపోతారు. కాబట్టి ఇది మనకెప్పటికీ కూడా నిలిచిపోయేటువంటి ఒక మధుర స్మృతులు ఇవిలాగే నిలిచిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్టు నాకు అందజేయండి. మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.